రోజు వెజ్ కర్రీస్ తిని తిని బోర్ కొట్టేస్తుందని చెప్తే మా ఆయన అయితే సరే అయితే బగారా రైస్ చేసి చాలా టైం అయింది కదా, ఇప్పుడు కర్రీ ఏమి వండుతావులే, పెరుగు చట్నీ వేసుకుని తినేయచ్చు అని చెప్పారు. సరే అనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు కర్రీ ఏమి వండుతావు అనగానే ఇంకా అబ్బా కర్రీ ఏమి వండక్కర్లేదు, బగారా రైస్తో సరిపెట్టేయచ్చులే ఈరోజు అనుకున్నాను. వంట చేయడానికి కూడా ఇంత బాధపడిపోతుంది ఏంటి అనుకోకండి, ఏదో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. నేనే ఇలా ఉంటానే ఎవరైనా ఉంటారంటారా? ఈరోజు కర్రీ వండక్కర్లేదు అనుకున్నానో లేదే, ఇంకా మా ఆయన బగారా రైస్ చేస్తున్నావుగా చికెన్ తెస్తానని చెప్పారు. సరే సింపుల్గా బగారా రైస్ చేయమని చెప్పేసరికి ఇంకా కర్రీ వండక్కర్లేదని ఆనందపడ్డాను. బట్ ఇంకా చికెన్ తెస్తా అన్నారు, సరే అన్నాను. ఇంకా బయటకు వెళ్ళి చికెన్ అయితే తెచ్చారు. ఇంకా నా కుకింగ్ అయితే అవ్వలేదు, ఇంకా బయటకు వెళ్ళి చికెన్ అయితే తెచ్చారు. ఇంకా ఈ కుకింగే అవ్వలేదు, చికెన్ ఏమి వండుద్దిలే ఎప్పుడు వండుద్దిలే అనుకున్నారో ఏమో. ఇంకా మా ఆయనే ఆనియన్స్ అని కట్ చేసుకొని ఇంకా కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత పలవ సరుకులు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత అలాగే ఆనియన్స్ టమాటా వేసాను. వేసి బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే కసూరి మేతి కూడా కొంచెం వేసాను. వేసి బాగా కలుపుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఇది మొత్తం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని హోమ్మేడ్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వరకు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసాను. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇంకా 10 to 15 మినిట్స్లో వాటర్ అయితే మరిగాయి. ఇందులో మనం ముందుగా వాష్ చేసుకున్న బియ్యం వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టాను. ఇంకా త్వరగానే అయిపోయింది. ఒక 15 మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మా ఆయన కర్రీ కూడా వండేశారు. ఒక్కరే చేస్తే లేట్ అవుద్ది కదా, ఇంకా ఇద్దరు చేస్తే త్వరగా అయిపోతాయి. ఇద్దరం చేసేసరికి త్వరగా అయిపోయాయి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. బాయ్.